గేట్లపై నుంచి వరద. తెలంగాణలో గత కొంతకాలంగా ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రాజెక్టు ప్రమాదపు జాబితాలో చేరింది. అదేదో కాదు, మంజీరా ప్రాజెక్టు. అవును, ప్రస్తుతం మంజీరా ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నట్లు తేలిపోయింది. గత 15 రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు వరద పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున వరద జలాలు మంజీరా బ్యారేజీకి వస్తున్నాయి. వరద ప్రవాహం పెద్ద మొత్తంలో ఉండటంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు ప్రయత్నించగా బ్యారేజీ గేట్లు తెరుచుకోవడం లేదు. నీటి ప్రవాహం ఎక్కువగా రావడంతో గేట్లు తెరుచుకోవడంతో నీరు గేట్లపై నుంచి కిందకు దుంకుతున్నాయి. బ్యారేజీ సిబ్బంది గేట్లు తెరిచేందుకు ఎంత ప్రయత్నించి ఓపెన్ కాకపోవడంతో హైదరాబాద్లోని హెచ్ఎండిఏ ఇంజనీర్లకు సమాచారం అందించారు. దీంతో మంజీరా బ్యారేజీకి చేరుకున్న ఇంజనీర్లు గేట్లను పరిశీలించారు. దీంతో మంజీరా డ్యాంకు ప్రమాదం పొంచి ఉందని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ ప్రకటించింది. బ్యారేజ్లో నిర్వహణ, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని బృందం చెప్పింది. ప్రాజెక్టు దిగువ భాగంలో ఆప్రాన్ కొట్టుకుపోవడం వల్ల డ్యాం కుంగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించే మంజీరా ప్రాజెక్టు ఈ వర్షాకాలంలో వరద ప్రవాహం పెరిగితే మరింత ప్రమాదం పొంచి ఉంటుందని గతంలోనే ఓ నివేదిక ఇచ్చింది. వాళ్ళన్నట్లుగానే ప్రస్తుతం డ్యాం ప్రమాదానికి గురైంది. ఇక ఇదే కాకుండా 2025 మార్చి నెల 22వ తేదీన మంజీరా బ్యారేజీని జాతీయ ఆనకట్ట భద్రతా చట్టం 2021 ప్రకారం ఏర్పాటైన ఎస్టీఎస్ఓ ఆధ్వర్యంలో నిపుణుల బృందం బ్యారేజీని పరిశీలించి బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డ్యాం పిల్లలలో పగుళ్లు, ఆప్రాన్ కొట్టుకుపోవడం ఆందోళనకు గురిచేస్తుంది. మరోవైపు తుమ్మ చెట్లు భారీగా పెరిగిపోవడంతో మరింత పరిశీలించడానికి తమకు అవకాశం లేకుండా పోయిందని డ్యాం సేఫ్టీ అధికారులు చెప్పారు. వరద ఉధృతికి కోతకు గురైన చోట ఎప్పటికప్పుడు రిపేర్లు చేయాలి, కానీ ఇలా జరగలేదు. వెంటనే రిపేర్లు చేయాలని నివేదికలో చెప్పారు. ఉక్కు, కాంక్రీట్తో కట్టి ఉంటే అంత ప్రమాదం ఉండేది కాదని, అయితే ఇది రాతి కట్టడం కావడంతో దీని నిర్వహణ ఎప్పటికప్పుడు ఉండాలని, అప్పుడే డ్యామ్ సేఫ్టీ ఉంటుందని తేల్చారు. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకే కాకుండా ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కొన్ని లక్షల మందికి నీటిని సరఫరా చేసే మంజీరా డ్యామ్ పూర్తి స్థాయిలో డేంజర్ జోన్లో ఉందని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నివేదిక సమర్పించింది. మేడిగడ్డ తరహాలోనే ఈ బ్యారేజీకి కూడా దిగువ భాగంలో కొట్టుకుపోయిన ఆప్రాన్ వల్ల ప్రమాదం ఉంటుందంటున్నారు. అదేవిధంగా ఎక్కడికక్కడ పిల్లలలో పగుళ్లు వచ్చాయని సంస్థ తెలిపింది. కానీ ఇప్పటి వరకు మంజీరా డ్యాం నిర్వాహకులు దీన్ని పట్టించుకోని పరిస్థితి ఉంది. ఇక మంజీరా బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు తేరుకొని బ్యారేజీ రిపేర్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.